ప్రధాని మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా 12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇందులో ఢిల్లీ మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్, మీరట్ మెట్రో కీలకమైనవి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా మారనుంది. ఆధునిక సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్ ను తగ్గించి పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచబోతుంది. మధ్యాహ్నం 12:30 మీరట్లోని శతాబ్దీ నగర్ నమో భారత్ స్టేషన్లో మెట్రో సేవలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు ఆయన మెట్రోలో ప్రయాణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మీరట్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. మీరట్ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా ఉండబోతుంది. దీనికి గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. ఈ మెట్రో మొత్తం ప్రాంతాన్ని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్ను ప్రధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేయబోతున్నారు. భారత తొలి నమో భారత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంలోని మిగిలిన సెక్షన్లను ఆయన ప్రారంభిస్తారు. ఇందులో ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్ మధ్య 5 కిలోమీటర్ల సెక్షన్, అలాగే ఉత్తరప్రదేశ్లోని మీరట్ సౌత్, మోదీపురం మధ్య 21 కిలోమీటర్ల సెక్షన్లు ఉన్నాయి. అలాగే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా భారత తొలి నమో భారత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను రూపొందించారు. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన కేంద్రాలను ఢిల్లీతో అనుసంధానిస్తుంది. ఈ కారిడార్ ప్రారంభ స్టేషన్ సరాయ్ కాలే ఖాన్, అలాగే 4వ నమో భారత్ స్టేషన్లో ఇదొకటే. ఇక హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఢిల్లీ మెట్రో పింక్ లైన్, ఇక వీర్ హకీకత్ రాయ్ ఐఎస్బిటి రింగ్ రోడ్లను ఇది అనుసంధానిస్తుంది. ఇక మీరట్ సౌత్, మోదీపురం మధ్య మీరట్ మెట్రో రైలు సేవలు మోదీ ప్రారంభిస్తారు. నమో భారత్ మీరట్ మెట్రో రైలును ఒకే మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం వల్ల హై స్పీడ్ ఇంటర్సిటీ ప్రయాణం, వేగవంతమైన ఇంట్రాసిటీ రవాణా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ మెట్రో అందుబాటులోకి రావడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గుతుంది. ఇది అక్కడి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే పట్టణ రవాణా వ్యవస్థను మలుపు తిప్పే ప్రాజెక్టుగా మారబోతుంది.